ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన సమాజంలో ఇతరులకు బీపీ షుగర్ తెప్పించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ పెరుగుతున్నాయి, అంతే కదా. ఇప్పుడు బీపీ షుగర్ అనేది ఒక మనిషికి ఎందుకు వస్తుందంటే ఆ తెప్పించే పరిస్థితులు ఎవరో మనకు కల్పిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనకు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అసలు ఇది తక్కువ కావాలంటే సమాజంలో ఎదుటి వాళ్ళకు బీపీ తెప్పించేటోళ్ళు పరిస్థితులు, ఎదుటి వాళ్ళకు షుగర్ తెప్పించే అట్మాస్ఫియర్ వాళ్ళు, ఇటువంటి తలకాయలను సరిదిద్దడం అనేది చాలా అవసరం. అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చూస్తే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి, నరేంద్ర మోడీ గారు బీజేపీ నుంచి చాలామందికి బీపీలు షుగర్ తెప్పించారు వాళ్ళు రాజకీయాలలో. ఇది ఈ బీపీ షుగర్ అనేది అనేక మందికి అనేక రూపాల్లో అనేక రకంగా ఉండే ఒక అంశం. కాబట్టి ఈరోజు మనిషి జీవితం వేగం పెరుగుతున్న కొద్దీ, మనిషికి ఫెసిలిటీస్ పెరుగుతున్న కొద్దీ, అందుబాటులో అవకాశాలు ఆపర్చునిటీస్ మనుషులకు పెరుగుతున్న కొద్దీ రోగాలు ఇబ్బందులు కూడా మనుషులకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కొత్తగా నేను చూస్తున్నది ఏంటంటే సైక్రియాటిక్ అనేది, సైక్రియాటిక్ పేషెంట్లు అనేది, సైకాలజిస్టులు అనేది అవసరం మన సమాజంలో చాలా పెరిగింది. ఈ మధ్య కొత్తగా ట్రెండ్ చూస్తున్నాను నేను. ఇంతకుముందు వెనకట మన అమెరికాను బాగా విమర్శించే వాళ్ళం, అమెరికాను చూసి నవ్వుకునే వాళ్ళం. వాళ్ళ దగ్గర డైవోర్సెస్ బాగుంటాయి, సెకండ్ థర్డ్ మ్యారేజెస్ బాగుంటాయి, లేకుంటే సైక్రియాటిక్ పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని. ఈ మధ్యకాలం మన దగ్గర తక్కువేం లేదు. ఎందుకంటే ఫెసిలిటీస్ పెరుగుతున్న కొద్దీ, లైఫ్ స్టైల్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా చేసుకోవాలని మనం బేసిక్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు కేంద్రం యొక్క పాలసీలో వారు మాట్లాడుతూ ఒక స్పష్టంగా అన్నారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. రోగం వచ్చిన తర్వాత ఎయిమ్స్ కావాలా, లేకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావాలా, దీని గురించి థింక్ చేయడం కంటే కూడా అసలు రోగం రాకుండా ఆపడం ఎట్లా, దీని గురించి హెల్త్ పాలసీలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన, హెల్త్ పాలసీ స్పష్టంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అసలు రోగం రాకుంటే చూసే మార్గాల గురించి ఎక్కువ ఖర్చు పెట్టాలా, ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలా. అప్పుడు మనం రోగం వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు పెట్టడం కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయంలో నేను డయాబెటీస్ సంబంధించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ వెళ్ళట్లే. ఎందుకంటే మీ దగ్గర చేతిలోకి ఏదైతే పుస్తకం వచ్చిందో ఆ పుస్తకం నాకు ముందే అతిథులు ఆర్గనైజర్స్ ఇచ్చారు కాబట్టి ఆ పుస్తకం మొత్తం చదివాను. చాలా ఫెంటాస్టిక్గా, చాలా డీసెంట్గా ఆ పుస్తకం ఉంది. కాబట్టి అంతకంటే మించి విషయాలు నేనేం డయాబెటిక్ చెప్పలేను మీకు. అయితే ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా పెద్ద వందల కోట్లు ఖర్చు పెట్టి మన సమాజంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన రుగ్మత అయినటువంటి మధుమేహ వ్యాధిని తగ్గించాలని చెప్పి ఒక మన కేంద్ర మనోవారం సంబంధించిన స్మృతి ఇరానీ వైపు నుంచి వచ్చినటువంటి ప్రోగ్రాం ఇది. మన రాజయ్య గారు కూడా స్వయంగా హెల్త్ మినిస్టర్ కావడం మనకు అదృష్టం. వారి యొక్క నేతృత్వంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రాం తీసుకోవడం కోసం ముందుకెళ్తున్నారు. నేను ఈ విషయాన్ని విజయ్ కుమార్ గారు ముందు నాతో ప్రస్తావించినప్పుడు నేను డీటెయిల్గా స్టడీ చేసి చూశాను. చాలా ఫెంటాస్టిక్ ప్రోగ్రాం. అయితే ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాదు. అయితే మన అదృష్ట భాగ్యం ఏంటంటే ఈరోజు ఎవరైతే వందలాది మంది ఎన్జిఓలు ఇక్కడికి వచ్చినామో మన ద్వారానే ప్రజల కోసం ఉపయోగపడే ఈ యాక్టివిటీని ప్రజలలో పాలు పంచుకున్నటువంటి ఏవైతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎంజిఓస్ ఎవరైతే ఉన్నాయో మన ద్వారానే మన కోసం ఉపయోగపడే ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రోగ్రాం మన ముందుకు తీసుకొచ్చినాయి. కాబట్టి ఇదేదో గవర్నమెంట్ ప్రోగ్రాం, ఇది ఎవరిదో ప్రోగ్రాం, మనం ఏదో ఎంప్లాయీస్ మాత్రం ఇంకేదో చేస్తున్నాం. దయచేసి ఈ దృష్టికోణంతో మనం ఆలోచించొద్దు. ఇక్కడ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నామో చాలా స్పష్టంగా ఆలోచించాలా. మన అన్నలకు, మన తమ్ముళ్లకు, మన స్నేహితులకు, మన మిత్రులకు, మన వాడల వాళ్ళకు, మన గ్రామస్తులకు మన కోసమే ఈ ప్రోగ్రాం. కాబట్టి 100 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి మన ద్వారా ఈ ప్రోగ్రాం చేయించడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రతి మండలంలో ఒక ఎన్జిఓని సెలెక్ట్ చేసి, అంటే దాదాపు 450 ఎన్జిఓలకు అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇన్ని ఎన్జిఓలకు ఇన్ని 100 కోట్ల రూపాయలు చెప్పి ప్రజల యొక్క ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండడం కోసమే ఈ యొక్క కార్యక్రమం కోసం ఒక రూపకల్పన జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిదే. ఎందుకోసం అంటే మనలో కోసమే ఇది. కాబట్టి ఈ దృష్టికోణంతో ఈ కార్యక్రమాన్ని దయచేసి మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం లిటరేచర్ మనకు వస్తుంది, ఫండ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలను, యువకులను మనం ఆర్గనైజ్ చేసి
ఇది మన ప్రోగ్రామ్ అని, మన కోసం జరిగే ప్రోగ్రామ్ అని ఒక అవేర్నెస్ను, మోటివేషన్ను మనం కామన్ యూత్లో లేదా అనేక మందిలో తీసుకురావడం ద్వారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది కేవలం ఎంప్లాయ్మెంటు, దీనివల్ల ఏదో డబ్బులు 4 మిగులుతాయి, డబ్బులు 4 మిగిల్చుకోవాలి మనం. ఎందుకంటే మనం ఎన్జిఓస్ కూడా ఒక ప్రొఫెషనల్ ఎన్జిఓస్ కింద మనం పనిచేస్తున్నాం. డబ్బులు మిగిల్చడం అంటే అర్థం డబ్బులు మ్యాక్సిమం దీనికోసం ఖర్చమై మినిమం మన దాంట్లో ఉన్న మన దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ కానీ మన కానీ ఒక సర్టెన్ పర్సెంటేజ్ దీంట్లో మన అడ్మినిస్ట్రేషన్లో పోవడం ద్వారా మనం మ్యాక్సిమం కామన్ మ్యాన్ కోసం ఒక అవేర్నెస్లో ఉపయోగపడే ఒక వ్యవస్థ కింద ఈ యొక్క కార్యక్రమం ఎట్లా మారాలనే విషయంలో మనం ఆ దృష్టికోణంతో మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికీ నేను ఈ చిన్న అంశం మాత్రము చెప్పి ముగిస్తున్నాను. లాస్ట్ అంశం ఏంటంటే అసలు మన ఇండియన్ ఫిలాసఫీలోనే, అసలు మన భారతీయ ఆలోచన విధానంలోనే ఒక మనిషి గురించినటువంటి చాలా స్పష్టమైనటువంటి మునులు, మహర్షులు, ఋషులు చాలా రీసెర్చ్ చేసిన మనిషి గురించి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ 4 కలిస్తేనే ఒక మనిషి యొక్క శరీరం అన్నారు. కాబట్టి శరీరం అనేది, ఆరోగ్యం అనేది ఒక పార్ట్ మాత్రమే. మనస్సు అనేది చాలా క్రియాశీలమైన అంశం. కాబట్టి ఈ మనస్సు అనేది మనం కంట్రోల్లో పెట్టుకోకుంటే, మనస్సును సరిగ్గా ఉంచుకోకపోతే, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోకపోతే, మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోకపోతే, మనస్సును ఎంజాయ్ఫుల్గా ఉంచుకోకపోతే కాలమాన పరిస్థితులు, ఇబ్బందులు, సబ్బందులు ఎట్లున్నా మనసును మాత్రం ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంచుకునే మానసికత కనుక, ఆ నేచర్, ఆ ప్రవృత్తి కనుక మనకు లేకుంటే మన శరీరం మొదలుకొని, మన భవిష్యత్తు మొదలుకొని, మన వర్తమానం మొదలుకొని, మన కుటుంబం మొదలుకొని అందరి ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి మధుమేహ వ్యాధి యొక్క బేసిక్ క్యారెక్టరే మైండ్కు సంబంధించి. కాబట్టి మైండు, ఆ తర్వాత మనస్సు, ఈ మనస్సుకు ఉన్నటువంటి ఒక శరీరానికి, ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం, ఇది మధుమేహ వ్యాధికి ఉన్నటువంటి ఒక కీలకమైన అంశం. కాబట్టి భారతీయ ఆలోచన విధానం చెప్పినటువంటి మైండ్, మనస్సు, ఈ యొక్క మనస్సును ఇబ్బంది పెట్టే లేదా శరీరాన్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టి మనస్సు ఏదైతే ఉందో, ఈ మనస్సును కనుక టెన్షన్ లేకుండా తగ్గించుకొని, లేకపోతే ఆహ్లాదకరంగా ఉండి వాకింగ్ చేసి ఈ మనస్సు ఏది పడతా తినాలనిపిస్తా తినకుండా, కాబట్టి మనసులో పుట్టే ఆలోచనే అనేక రకాల పనుల కోసం క్రియాశీలకమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ డయాబెటిక్ అనేది ఇట్ ఈజ్ లింక్ టు శరీరంతో లింక్ ఉన్న అది మనస్సుకు సంబంధించిన ఒక అంశం. మనస్సు ఎంత కంట్రోల్గా అనేక విషయాల్లో ఉంటే ఆ శరీరం కూడా అంతే దిశలో పోతుంది. కాబట్టి ఇవన్నీ మనకు మన ఇండియన్ ఫిలాసఫీలో మన ఋషులు, మనులు, మహర్షులు చాలా కాలం చెప్పారు. కాబట్టి దాన్ని పాటించట్లేదు. కాబట్టి ఈరోజు ఒక బంగారం లాంటి అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ద్వారా మన తెలంగాణ ప్రజల్ని బాగుపరిచి, మన తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఒక మంచి దిశలో వెళ్ళడం కోసం ఒక డైరెక్షన్ ఇవ్వగలిగిన ఒక అవకాశం మనందరూ ఎవరైతే ఎన్జిఓలో కూర్చున్నాం వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మన కోసం, ఆ తర్వాత ఈ అవకాశాన్ని మన తెలంగాణ ప్రజల కోసం మనం ఒక మంచి అవకాశంగా దీన్ని ఉపయోగించడంలో ఒక క్రియాశీలకమైనటువంటి మంచి వారధులంగా ఎన్జిఓలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కావాలని చెప్పి మీ అందరినీ సందర్భం కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.